హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో దొండకాయతో ఫ్రై చూద్దామండి. కొబ్బరి వేసి, కొబ్బరి కారం చాలా బాగుంటుందండి ఫంక్షన్స్లో వేసే ఈ రెసిపీ. చాలా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు, చారు ఇలా పెరుగు వేసుకుని తిన్నప్పుడు పక్కన పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. అయితే దీనికోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేయాలండి. దొండకాయలు ఇలా సన్నగా పొడవుగా కోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ దొండకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు మనకి ఫ్రై అవుతాయి దొండకాయ ముక్కలు అనేవి. ఇలా కొంచెంగా బ్యాచ్ వైజ్గా వేసుకుని అన్ని దొండకాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్. అలాగే మైనస్ రెసిపీస్లో ఇంకా మంచి వంటలు ఉన్నాయండి. ప్లీజ్ ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన వంటల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు వేరొక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. చూడండి, ఇలాగా మనకు తగ్గట్టు కర్రీకి తగ్గట్టు ఎంత సరిపోతాయో అన్ని పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగేలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక కొబ్బరి చెక్కతో నేను కొబ్బరి తీసి ముక్కలుగా కట్ చేసి వేశానండి. ఇందులో ధనియాల పొడి 1 స్పూను, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు, కొద్దిగా పచ్చి వెల్లుల్లి వేసి, అలాగే లాస్ట్లో మనం కర్రీ ఎంత కారం అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా కారం వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు వేగిపోయి ఉంటాయండి. ఈ పల్లీల్లో కొద్దిగా జీలకర్ర అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయండి. దీనిలో మంచి ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ మీ దగ్గర లేకపోతే మళ్ళీ 4-5 వెల్లుల్లిపాయల్ని దంచి వేసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా ఇందులో వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ చాలా రుచిగా దొండకాయ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకా మరెన్నో మంచి రెసిపీస్ కోసం మైనస్ రెసిపీస్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.